హాయ్ ఎవ్రీవన్, మనం ఇప్పుడు బూందీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని కొన్ని పోపు సామాన్లు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. మనం బూందీ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా మరిగే వరకు ఉంచుకోవాలి. బాగా మరిగాక తర్వాత మనం బయట దొరుకుతుంది బూందీ, అదైనా ఓకే, ప్లెయిన్ బూందీ, లేకపోతే మనం ఇంట్లో చేసుకున్న బూందీ అయినా వేసుకోవచ్చు. సో ఇలాగ బాగా మసులుతున్నప్పుడు వేసుకోవాలి బూందీ. ఎక్కువ కదపకూడదు, ఎక్కువ కలిపితే అవి స్మాష్ అయిపోతాయి. సో మూత పెట్టుకొని అట్లా ఉంచాలి. జస్ట్ ఊరికే అట్లా మిక్స్ చేసుకోవాలి అంతే, ఎక్కువ కలపకూడదు. తర్వాత బూందీ కర్రీ ఇలా రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి. బూందీ కర్రీ రెడీ. సో ఈ బూందీ కర్రీ వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారితే అంత టేస్ట్ అనిపించదు. సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నైట్ ఎప్పుడైనా వండుకోవచ్చు. బూందీ కర్రీ ఈజ్ రెడీ.